హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం 2025లో ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకోవచ్చో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఈ లిస్ట్ లో టాప్ 1 స్కిల్ AI అండ్ ML. ఇవాల్టి రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ని రీప్లేస్ చేయగలిగే ఏకైక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ స్కిల్ లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేస్తాం కాబట్టి మనం AI బారిన పడకుండా ఉంటాం. సెకండ్ స్కిల్ ఈస్ డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీ అండ్ ప్రతి బిజినెసెస్ కూడా ఆన్లైన్ పరమైంది కాబట్టి మోర్ డేటా అనేది యూజర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూస్. ఎవరి కంపెనీ వాంట్స్ టు ఎగ్జాక్ట్లీ నో అబౌట్ దేర్ కస్టమర్స్ when the customers are buying their products and when the customers are actively in their apps and websites. సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి అండ్ ఈ డేటానంతా అరేంజ్డ్గా చేయడానికి డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ వాళ్ళు మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిల్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు యూజర్స్ నుంచి తీసుకున్న డేటాని సేఫ్గా అండ్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లకుండా సేఫ్గా స్టోర్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ తెలిసిన వాళ్ళు కావాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్ కూడా 2025లో పెరగనుంది. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫీల్డ్ని AI కూడా రీప్లేస్ చేయలేదు. మీరు సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే నా సెకండ్ ఛానల్ అయిన ఎథికల్ హ్యాకర్ విజయ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ది నెక్స్ట్ స్కిల్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు యూజర్స్ నుంచి సేకరించిన డేటానంతా ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా, ఆ డేటానంతా క్లౌడ్లో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన డేటాని ఎఫిషియెంట్గా యూస్ చేయడానికి అండ్ దానిని మేనేజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ cloud engineers and cloud architects are more in demanded in 2025. So it is also a high demand and high paying job in 2025. The next skill is full stack web development. AI వచ్చింది, full stack పని అయిపోయిందని అనుకోమాకండి. టాలెంటెడ్ అండ్ మంచి స్కిల్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం ఇంకా జాబ్స్ ఉన్నాయి. AI మాత్రం కొంతవరకు మాత్రమే చేయగలదు. ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రొడక్షన్ రెడీ వెబ్సైట్ ని అయితే AI బిల్డ్ చేయలేదు. స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోసం ఇంకా జాబ్స్ ఉన్నాయి. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఆల్సో ఇన్ డిమాండ్ ఇన్ 2025. నెక్స్ట్ స్కిల్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ SEO. ఇప్పుడు యూట్యూబర్స్ పెరిగిపోతున్నారు అండ్ డిజిటల్ కాంటెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి వీటికి సరైన SEO అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి డిజిటల్ మార్కెటర్స్ అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ స్కిల్ కూడా 2025లో చాలా పెరగబోతుంది. నెక్స్ట్ స్కిల్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ స్కిల్ కూడా చాలా ట్రెండ్ అవ్వబోతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అండ్ AI మరింత ఎఫిషియెంట్ గా AI మోడల్స్ ని రన్ చేయడానికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా అవసరం. కాబట్టి ఈ స్కిల్ కూడా 2025లో పెరగబోతుంది. ది నెక్స్ట్ స్కిల్ ఈస్ బ్లాక్ చైన్ అండ్ Web3 డెవలప్మెంట్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో డీసెంట్రలైజ్డ్ డేటాని మేనేజ్ చేయవచ్చు. సో దట్ హ్యాకర్స్ నుంచి ఒక సిస్టమ్ హ్యాక్ అయినా మరొకరికి యాక్సెస్ ఉంటుంది అండ్ డేటా మీద కంట్రోల్ ఇంకా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ కూడా 2025లో పెరగనుంది. డీసెంట్రలైజ్డ్ చేయడం ద్వారా డేటాని ఎప్పుడైనా మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్ చేసేటప్పుడు కంపెనీలోని అందరు అఫీషియల్స్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. సో దట్ డేటా అనేది సేఫ్ గా ఉంటుంది అండ్ హ్యాకర్స్ బారిన పడినా కూడా ఈజీగా రికవరీ చేయవచ్చు కంపేర్డ్ టు సెంట్రలైజ్డ్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఇవి 2025లో హై పేయింగ్ జాబ్స్ అండ్ డిమాండ్ ఉన్న స్కిల్స్. వీటిలో మీరు 2025లో ఏది నేర్చుకోబోతున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.